చోళ సామ్రాజ్యం గురించి విన్నప్పుడల్లా మనకు వెంటనే గుర్తుకొచ్చే పేర్లు రాజేంద్ర చోళ మరియు రాజరాజ చోళ. కానీ ఇద్దరు రాజుల ఫోర్ ఫాదర్స్ అయిన ఒక వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. చోళ సామ్రాజ్యాన్ని పునాది నుండి నిర్మించిన వ్యక్తి అయిన చోళ రాజ్యాన్ని ఓటమి నుండి గెలుపు వైపు, దక్షిణ భారతంలోని ఒక చిన్న భాగాన్ని పాలించే రాజ్యం నుండి అప్పటి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలని పాలించే ఎదురులేని సామ్రాజ్యంగా మార్చడానికి పునాది వేసిన వ్యక్తి కరికాల చోళ. మనం ఇప్పుడు అమెరికన్ ఎక్స్పాన్షనిజం పాలసీ గురించి, చైనా యొక్క విస్తరణవాదం గురించి మాట్లాడుతున్నాం. కానీ 1000 ఏళ్ల ముందే మన రాజులు భారత్ నుండి సౌత్ ఈస్ట్ దేశాలైన థైలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా ఇతరత్ర దేశాలను ఆక్రమించి పాలించేవారు. ఇప్పుడు మనం మలక్కా స్ట్రైట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో జరిగే 70% సముద్ర వ్యాపారం, శత్రుదేశం చైనాలో జరిగే 80% సముద్ర వ్యాపారం ఈ మలక్కా స్ట్రైట్ దారి గుండానే జరుగుతుంది. అప్పట్లో చోళ రాజ్యం ఈ మలక్కా స్ట్రైట్ను కంట్రోల్ చేసేది. ఒకప్పుడు చైనా షిప్స్ లేదా వెస్టర్న్ షిప్స్ మలక్కా స్ట్రైట్ మీదుగా పోవాలంటే చోళ రాజులకు పన్నులు కట్టేవారు అన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఎలాగైతే చైనా సౌత్ చైనా సీ మాది, మా తాతలది అంటోందో, అలాగే ఎందుకని మనం మలక్కా స్ట్రైట్ ఎవడి అబ్బ సొత్తు కాదు, మా తాతలు పాలించిందే అని ఎందుకని క్లెయిమ్ చేయలేకపోతున్నాం? మన హిస్టారికల్ బుక్స్లో చోళ రాజులు ఇప్పుడు పుట్టారు, అప్పుడు చచ్చారు అని ఫ్లాట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇండియన్ ఓషన్లో స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ అయిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ను ఆక్రమించి భారత్లో కలిపింది చోళ రాజులని ఎవ్వడు చెప్పడు. సో ఎలా చాలా చిన్న వయసులోనే కరికాల చోళ రాజ్యాన్ని ఓటమి నుండి గెలిపోయి టర్న్ అరౌండ్ చేశాడు. బ్యాటిల్ ఆఫ్ వెన్నీలో ఏం జరిగింది? కరికాల చోళతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి అవమానంతో ఆత్మహత్య చేసుకున్న రాజు ఎవరు? కరికాల చోళ వారసులు ఎవరు? వారి యొక్క గొప్పతనం ఏంటి? ఫిల్మ్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో రాబోతున్న పొన్నియిన్ సెల్వన్ అనబడే మూవీలో హీరో విక్రమ్ కరికాల చోళ పాత్రను పోషిస్తున్నారు అంటున్నారు. కరికాల చోళ అనబడే హిస్టారికల్ లెజెండ్ గురించి, చోళ సామ్రాజ్య రాజుల గురించి తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోస్ను లైక్ చేయండి. ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలలో పురాతనమైన సామ్రాజ్యం పేరు ద్రవిడియన్ సామ్రాజ్యం. దక్షిణ భారతంలో పుట్టిన ఈ ద్రవిడియన్ రాజ్యాలలో ఎన్నో కింగ్డమ్స్ ఉండేవి. అందులో ముఖ్యమైన మరియు పెద్దవైన కింగ్డమ్స్ పాండ్యన్, పల్లవాస్, చేరాస్, విజయనగర మరియు చోళాస్. సుమారు 120 CEలో అంటే క్రీస్తు శకం 120వ సంవత్సరంలో ఇక్కడ కనిపిస్తున్న ఉరయూర్ అనబడే చిన్న ప్రదేశాన్ని ఇలన్సెట్ చెన్ని అనబడే రాజు పాలించేవాడు. ఈ రాజ్యాన్ని చోళ రాజ్యం అని పిలిచేవారు. రాజుకు వెల్లిర్ రాజ్యానికి చెందిన ఒక యువరాణితో పెళ్ళయింది. వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే కరికాల చోళ. కరికాల పుట్టిన కొద్ది రోజులకే తండ్రి ఇలన్సెట్ చెన్ని చనిపోయాడు. రాజు లేక రాజ్యం బలహీనపడసాగింది. కరికాల చిన్న వయస్కుడు కావడం వల్ల రాజ్యాన్ని పాలించడానికి చోళ రాజ్యంలోని మంత్రులు ఒప్పుకోలేదు. దీనివల్ల చోళ రాజ్యంలోని సేనాధిపతులు, మంత్రులు తమలో తామే కొట్టుకు చచ్చారు. ఒక రకంగా చోళ రాజ్యంలో సివిల్ వార్ మొదలైంది. ఈ ఇష్యూస్ మధ్యన కరికాల చోళ ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించి యువరాజును అజ్ఞాతంలో పంపారు. అజ్ఞాతంలో అంటే ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి తలదాచుకోవడానికి పంపారు. చోళ రాజ్య మంత్రులు కరికాలను చంపి రాజ్యాన్ని తాము పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కరికాల ఎక్కడున్నాడో వెతకడానికి యుద్ధ ఏనుగును పంపారు. ఆ ఏనుగు కరికాల కరువూరులో దాక్కున్నట్లు కనుక్కుంది. చోళ మంత్రులు సైనికులను కరువూరుకు పంపి కరికాలను జైల్లో బంధించారు. జైలుకు నిప్పంటించారు. ఈ అగ్గి ప్రమాదంలో కరికాల 2 కాళ్ళు కాలిపోయి నల్లగా అయిపోయాయి. ఈయనకు కరికాల అనే పేరు కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాతే వచ్చింది. కరికాల అంటే 2 కాళ్ళు కాలిపోయి కాళ్ళు నల్లగా మారిన వ్యక్తి అని అర్థం. కట్ చేస్తే కరికాల తన మామ ఇరం పిత్ర తలియన్ సహాయంతో జైలు నుండి తప్పించుకున్నాడు. రాజులేని రాజ్యాన్ని, బలహీనపడుతున్న సైన్యాన్ని చూసి చోళ రాజ్యాన్ని ఆక్రమించడానికి దీనికంటే మంచి సమయం దొరకదని భావించిన చేరా, పాండ్య రాజులు చోళ రాజ్యం పైన దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వారికి ఊహించని సర్ప్రైజ్ ప్యాకేజే కరికాల చోళుడు. కరికాల భయపడి పారిపోలేదు. తనకంటూ ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. మొదటగా చోళ రాజ్యంలో ఉన్న గుంటనక్కలను ఎలిమినేట్ చేశాడు. చోళ రాజ్యం యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ నైబరింగ్ కింగ్డమ్స్ అయిన చేరా మరియు పాండ్య రాజులు కరికాలను తక్కువ అంచనా వేసి యుద్ధ శంఖాన్ని మోగించారు. చేరా, పాండ్య రాజ్యాలతో పాటు 11 మంది చిన్న చిన్న నైబరింగ్ రాజ్యాలు ఒకేసారి కరికాల సైన్యం పైన దండయాత్రకు దిగాయి. దీంతో బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అనబడే పెద్ద యుద్ధం జరిగింది. చోళ సైన్యం యొక్క మెయిన్ హైలైట్ ఒక రకంగా కరికాల ఆయుధం యుద్ధ ఏనుగులు.
యుద్ధంలో అప్పటి యుద్ధ ట్యాంకర్లైన యుద్ధ ఏనుగులు చేరా పాండ్య సైన్యాన్ని చీల్చాయి. యుద్ధంలో వీటి ధాటికి శత్రువులు నిలబడలేకపోయేవారు. ఎలాగైతే పోరస్ సైన్యంలో యుద్ధ ఏనుగులను చూసి 3వ శతాబ్దంలో ఓటమంటే ఏంటో తెలియని అలెగ్జాండర్ సైనికులు భయపడ్డారు, సేమ్ అలాగే చోళ యుద్ధ ఏనుగుల ముందు చేరా పాండ్య రాజ్య సైనికులు నిలబడలేకపోయారు. సో బ్యాటిల్ ఆఫ్ వెన్నీలో కరికాల చోళుడు గెలిచాడు. ఏమాత్రం అనుభవం లేని ఒక యువరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయినందుకు గాను అవమానంతో చేర రాజ్యరాజు ఉతియన్ చేరలతన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీని తర్వాత కరికాల చోళుడు చేరా పాండ్య రాజ్యాలను కలుపుకొని సరికొత్త చోళ సామ్రాజ్యాన్ని సృష్టించి దక్షిణ భారత చరిత్రకు పునాది వేశాడు. ఇక్కడి నుంచి కరికాల వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెన్నీ యుద్ధం తర్వాత చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను బ్యాటిల్ ఆఫ్ వకైపరందల్లో ఓడించాడు. భారత చరిత్రలో యుద్ధ నౌకలను తయారు చేసిన మొట్టమొదటి రాజు కరికాల అని చెప్పవచ్చు. ఎందుకంటే సేలాన్ దీవిని అంటే ఇప్పటి శ్రీలంకను పూర్తిగా ఆక్రమించాడు. సినలీస్ రాజ్యానికి చెందిన రాజులను ఓడించి సీలాన్ దీవి పైన చోళ జెండాను ఎగరవేశాడు. చోళ రాజ్యాన్ని ఇంపీరియల్ కింగ్డమ్గా మార్చాడు. శ్రీలంకలో తమిళ ప్రజల వలస ఇక్కడి నుండే స్టార్ట్ అయి ఉంటుంది. కావేరి ఒడ్డున ఇప్పటి తిరుచి డిస్టిక్లో కలనైల్ డ్యామ్ను అంటే అప్పట్లో ఈ డ్యామ్ను ఆనికట్ లేదా ఆనకట్ట అని పిలిచేవారు. అప్పట్లోనే కరికాల రివర్ యొక్క వాటర్ను అగ్రికల్చర్కు డైవర్ట్ చేయడానికి డ్యామ్ కట్టాడు. అంటే మనం అప్పట్లోనే ఎంత అడ్వాన్స్డో తెలుస్తుంది. 120 మొదలైన కరికాల ప్రస్థానం 180 మధ్యకాలంలో ముగిసింది. ఈయన ఎలా చనిపోయారు అన్న విషయాలు దురదృష్టవశాత్తు చరిత్ర పుస్తకాల్లో లేవు. 200 నుండి 800 మధ్యకాలంలో చోళ రాజ్యం బలహీనపడింది. తర్వాత 800 వరకు చోళ రాజ్యానికి సరైన రాజు లేరు. 848 విజయలయ చోళ తిరిగి చోళ రాజ్యాన్ని కిక్ స్టార్ట్ చేశాడు. కానీ చోళ రాజ్యాన్ని సౌత్ సూపర్ పవర్ చేయలేకపోయాడు. 985 రాజరాజ చోళ ద ఫస్ట్ గద్దెక్కాడు. రాజరాజ చోళ తన చుట్టుపక్కలున్న చేరా పాండ్య పల్లవ రాజులను ఓడించి మొత్తం దక్షిణ భారతం పైన ఆధిపత్యం సాధించాడు. నార్త్లోని చాళుక్యాస్ను ఓడించి నార్త్ వైపును కూడా రాజ్యాన్ని విస్తరించాడు. యుద్ధ నౌకలను యుద్ధం కోసం వాడిన మొట్టమొదటి రాజు రాజరాజ చోళ. శత్రువు పైన అటాక్ చేయడానికి యుద్ధ నౌకలను వాడిన మొట్టమొదటి వ్యక్తి అయిన. ఇప్పుడు మన ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్లో చైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న ఇండియన్ ఓషన్ పైన భారత్ ఆధిపత్యం సంపాదించడానికి పునాది వేసిన వ్యక్తి రాజరాజ చోళ. ఇండియన్ నేవీకు ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన. ఈ యుద్ధ నౌకల సహాయంతో శ్రీలంకతో పాటు చైనా, వియత్నాం దేశాల పక్కనున్న కంబోడియా రాజ్యాన్ని ఆక్రమించి పాలించిన వ్యక్తి అయిన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజరాజ చోళ కట్టించిన టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఇంకొక ఎత్తు. రాజరాజ చోళకు ఆర్కిటెక్చర్ పైన మంచి పట్టు ఉండేది. తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కేవలం యాన్షియంట్ స్టోన్స్తో కట్టిన ఈ దేవాలయం ఫారెన్ ఆర్కిటెక్ట్స్ను సైతం ఆశ్చర్యపరిచింది. యుఎన్ఎస్కో బృహదీశ్వర టెంపుల్ను ద గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్ అని రికగ్నైజ్ కూడా చేసింది. ఇండియాలోనే కాదు, చోళ రాజ్యంలోని అప్పటి ఇంజనీర్స్ సౌత్ ఈస్ట్ దేశాలైన కంబోడియా, థైలాండ్, ఇండోనేషియాలో కూడా మైండ్ బ్లోయింగ్ స్కల్ప్చర్స్ను కట్టారు. రాజరాజ చోళ ఒక ఎత్తు అయితే ఈయన కొడుకు రాజేంద్ర చోళ అసలు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండమాన్ నికోబార్ దీవిని మొట్టమొదటిసారి ఆక్రమించి ఆ దీవిని భారత్లో కలిపిన వ్యక్తి రాజేంద్ర చోళ. ప్రజెంట్ డేలో స్ట్రాటజికలీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చైనా యొక్క 80% సముద్ర వ్యాపారం జరిగే మలక్కాఫ్ స్ట్రైట్ పైన ఇండియన్ నేవీ నిఘా ఉంచేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుండే. ఇండియన్ నేవీ బే ఆఫ్ బెంగాల్లో జరిగే అన్ని మూమెంట్స్ను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా చైనా మధ్య యుద్ధమే జరిగితే ఇండియన్ నేవీ మొట్టమొదటగా బ్లాక్ చేసేది మలక్కాఫ్ స్ట్రైట్నే. అప్పట్లోనే రాజేంద్ర చోళ విజన్ సెంచురీస్ ఎహెడ్గా ఉండేది. ఈయన అప్పట్లోనే అండమాన్ అండ్ నికోబార్లో నేవల్ బేస్ను నిర్మించి ఇండోనేషియా దీవిలోని శ్రీవిజయ ఎంపైర్ పైన దాడి చేశాడు. తండ్రి రాజరాజ చోళ శ్రీలంక, కంబోడియాను ఆక్రమిస్తే కొడుకు ఇండోనేషియా, లక్షద్వీప్ ఐలాండ్స్, మాల్దీవ్స్, పేగు ఐలాండ్స్, థైలాండ్, ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా పైన ఆధిపత్యం సంపాదించాడు. ఒక రాజ్యం లేదా ఒక దేశం సూపర్ పవర్ కావాలంటే విస్తరించాలి, పవర్ను ఎక్స్పాండ్ చేయాలి అని రాజేంద్ర చోళ అప్పుడే గ్రహించాడు. మలక్కాఫ్ స్ట్రైట్లో వెస్టర్న్ లేదా చైనా షిప్స్ వెళ్ళి రావాలన్నా లేదా వ్యాపారం చేయాలన్నా చోళ రాజులకు ట్యాక్సులు కట్టేవారు. మన దురదృష్టం ఏంటంటే మనం ఇలాంటి గొప్ప రాజుల గురించి ప్రస్తావించాము. అండమాన్ నికోబార్ పక్కనున్న కోకో ఐలాండ్స్ను బర్మాకు గిఫ్ట్గా ఇచ్చిన ఒక పెద్ద మనిషి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు అండమాన్ అండ్ నికోబారే గనుక భారత్ కంట్రోల్ లేకపోయి ఉంటే ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీ తన పట్టును బిగించి ఉండేదా? జపాన్, అమెరికా, ఫ్రాన్స్, వెస్టర్న్ దేశాల్లో
ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనాకు కౌంటర్ ఇవ్వడానికి ఇండియాతో చేతులు కలపడానికి గల వన్ ఆఫ్ ద మెయిన్ రీజనే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనందరికీ తెలుసు, నేను కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మలక్కాఫ్ స్ట్రైట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. అటువంటి మలక్కాఫ్ స్ట్రైట్ను రాజేంద్ర చోళ కంట్రోల్ చేశారు, చైనాతో ట్రేడ్ చేశారు. అరేబియా, ఆఫ్రికా, టర్కీ, అరబ్ దేశాలతో స్పైస్ ట్రేడ్ను కూడా చోళరాజులు చేశారు. అండమాన్ నికోబార్ దీవులను మనందరికీ సాధించి పెట్టిన మన ఫాదరే రాజేంద్ర చోళ. రాజేంద్ర చోళకు కూడా తండ్రిలాగే ఆర్కిటెక్చర్ పైన ఆసక్తి ఉండేది. గంగికొండ చోళపురం టెంపుల్ 11th సెంచరీలో కట్టించారు. 1044 CEలో రాజేంద్ర చోళ చనిపోయారు. ఈయన తర్వాత కొడుకు రాజాది రాజా గద్దెను అధిష్ఠించారు. కానీ 1054 CEలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ కొప్పంలో రాజాది చోళ చనిపోయారు. రాజేంద్ర చోళ తర్వాత వచ్చిన చోళ రాజులు దక్షిణ భారతంలో పెద్దగా ఇంపాక్ట్ చేయలేకపోయారు. మణిరత్నం గారు తీస్తున్న పొన్నియిన్ సెల్వన్ చోళ రాజ్యాల చరిత్ర యొక్క బ్యాక్డ్రాప్లో ఈ మూవీ ఉంటుంది. మణిరత్నం ఇంతకుముందు తీసిన రావణ్ మూవీలాగా చరిత్రను వక్రీకరించకుండా నిజాన్ని ఎన్హాన్స్ చేస్తూ చోళ రాజుల యొక్క గొప్పతనాన్ని చూపిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. జై హింద్.